హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ మనం పార్ట్ 2 మొదలెట్టబోతున్నాం బయోమాలిక్యూల్స్ ది. ఇప్పటి వరకు పార్ట్ 2 లో మనం ఇంట్రొడక్షన్ అనేది పూర్తిగా నేర్చుకున్నాము బయోమాలిక్యూల్స్ ది. ఓకే, దాంట్లో మనం వాటర్ అండ్ పెస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ నేర్చుకున్నాం ట్రైక్లోరో ఎసిటిక్ యాసిడ్ వాడి. దేంట్లో అయితే మనం యాసిడ్ సాల్యుబుల్ ఫ్రాక్షన్ ఇంకా యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ నుంచి నేర్చుకున్నాం. అందులో మనం యాసిడ్ సాల్యుబుల్ ఫ్రాక్షన్ ని మైక్రోమాలిక్యూల్స్ అన్నాం. ఇంకా యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాక్రోమాలిక్యూల్స్ అన్నాం. ఏవైతే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ఓకే, ఇంకా ప్రోటీన్స్ వస్తాయి అందులో. ఓకే, సో ఇవాళ మనం ఫర్దర్ వెళ్ళి కార్బోహైడ్రేట్స్ అంటే పాలిసాకరైడ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ఇంకా న్యూక్లిక్ యాసిడ్స్ గురించి ఇంకొంచెం డెప్త్ గా నేర్చుకుంటాం. అంటే బయోలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంత తెలిసి ఉండాలో, బయోకెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంత తెలిసి ఉండాలో అంతవరకు చెప్తాను. ఎందుకంటే మీరు కెమిస్ట్రీలో కూడా బయోమాలిక్యూల్ సెపరేట్ చదువుకుంటారు, అందులో మీరు ఇంకా డెప్త్ గా నేర్చుకుంటారు. మనకి బయాలజీలో ఇంతే సరిపోతుంది, ఎంతైతే ఇవాళ మనం నేర్చుకుంటున్నాం. ఓకే, అది అన్నమాట. సో ఐ థింక్ అక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం వన్ బై వన్ మొదలెట్టేద్దాం చాప్టర్ ని. ఫస్ట్ మనం ప్రైమరీ ఇంకా సెకండరీ మెటబోలైట్స్ గురించి మాట్లాడుకుంటాం. ఒకసారి ప్రైమరీ సెకండరీ మెటబోలైట్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఫర్దర్ మనం ఓకే ముందుకు వెళ్ళిపోదాం, మ్యాక్రో మాలిక్యూల్స్ గురించి చదువుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ అండ్ సెకండరీ మెటబోలైట్స్. ఓకే, అది. సో ఫస్ట్, the most exciting aspect of chemistry deals with isolating thousands of compounds, small and big, from living organisms, determining their structure and if possibly synthesizing them. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే కెమిస్ట్రీలో మనం ఏం చేస్తాం, బోల్డ్ అని కాంపౌండ్స్ మనం ఐసోలేట్ చేయడం, వాటిని స్టడీ చేయడం. ఓకే, అదే మనం బయోకెమిస్ట్రీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో వాటిని గురించి స్టడీ చేస్తాం. So if one were to make a list of biomolecules, such as a list would have thousands of organic compounds, including amino acids, sugars, etc. For that reasons, there are given section 9 1.10. Okay, we can call these molecules as metabolites. ఏవైతే మాలిక్యూల్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతున్నాయో లేదంటే మనం వాటిని కన్స్యూమ్ చేస్తున్నామో, ఏదైతే మన బాడీలో ఆ మాలిక్యూల్స్ మెటబాలిజం కి యూటిలైజ్ అవుతున్నాయో, మెటబాలిజం నేను చెప్పినట్టు ఇట్ ఇంక్లూడ్స్ బోత్ catabolic అండ్ anabolic రియాక్షన్స్. catabolic రియాక్షన్స్ అంటే బ్రేక్ డౌన్ అయ్యే రియాక్షన్స్, అనబాలిక్ అంటే అనబాలిక్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఏవైతే రియాక్షన్స్ వల్ల కొత్త మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయో. ఇప్పుడు ఈ మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే మన బాడీలో జరుగుతుందో దానివల్లే మనం లివింగ్ ఆర్గానిజమ్స్ అంటున్నాం అని కూడా చెప్పాను. ఓకే, సో ఈ మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో దాని త్రూగా ఏవైతే ప్రోడక్ట్స్ వస్తున్నాయో వాటిని మనం మెటబోలైట్స్ అంటున్నాం. ఓకే, సో వాట్ ఆర్ మెటబోలైట్స్? బేసికల్లీ మెటబోలైట్స్ ఆర్ ప్రోడక్ట్స్ which are formed during metabolic reactions. మెటబాలిక్ రియాక్షన్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో దాని త్రూగా వచ్చే ప్రోడక్ట్స్ మనం ఏమంటాం, మెటబోలైట్స్ అంటాం. సో ఇన్ యానిమల్ టిష్యూస్ one notices the presence of all such categories of compounds. These are called primary metabolites. So primary metabolites అంటే ఏవో కాదు, ఈ కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం ఏమంటాం, వీటిని మనం ప్రైమరీ మెటబోలైట్స్ అంటాం. ఆల్ ఆఫ్ దీస్ మాలిక్యూల్స్ ఆర్ నోన్ యాజ్ ప్రైమరీ మెటబోలైట్స్. సో వాట్ ఆర్ ప్రైమరీ మెటబోలైట్స్? ఏమీ లేదు, కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, ఇంకా న్యూక్లిక్ యాసిడ్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, ప్రోటీన్స్, ఇవన్నిటిని మనం ప్రైమరీ మెటబోలైట్స్ అంటాం. ఈ మెటబోలైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీగా ఫామ్ అవుతాయి, ఫస్ట్ ఫామ్ అయిన మెటబోలైట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రైమరీ మెటబోలైట్స్ మధ్యన రియాక్షన్ జరిగింది, లేదంటే ఈ ప్రైమరీ మెటబోలైట్స్ లోపల రియాక్షన్ అనేది జరిగి, లేదంటే ఇవి వేరే కాంపౌండ్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి అంటే ఐదర్ ఆ కాంపౌండ్స్ యూస్ఫుల్ అవ్వచ్చు, లేదంటే వేస్ట్ ప్రొడక్ట్స్ అయినా అవ్వచ్చు. వాటిని మనం సెకండరీ మెటబోలైట్స్ అంటాం. సో వాట్ ఆర్ సెకండరీ మెటబోలైట్స్? సెకండరీ మెటబోలైట్స్ ఆర్ మెటబోలైట్స్ దట్ ఆర్ ఫౌండ్ ఫ్రమ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ప్రైమరీ మెటబోలైట్స్. న్యాచురల్ గా ఈ ప్రైమరీ మెటబోలైట్స్ ఏవైతే ఉన్నాయో వేరే వేరే కన్వర్షన్స్ త్రూగా, వేరే వేరే రియాక్షన్స్ త్రూగా సెకండరీ మెటబోలైట్స్ ని ఫామ్ చేస్తుంది, అంతే. ఓకే, సో వైల్ ప్రైమరీ మెటబోలైట్స్ హావ్ ఐడెంటిఫైబుల్ ఫంక్షన్స్ అండ్ నోన్ రోల్స్ ఇన్ నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెసెస్. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎందుకు కావాలి మనకి? ఎనర్జీకి కావాలి. లిపిడ్స్ ఎందుకు కావాలి? ఎనర్జీకి కావాలి, ఇంకా ఇన్సులేషన్ కావాలి మన బాడీకి. ప్రోటీన్స్ ఎందుకు కావాలి? దే ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, ఇలాగ న్యూక్లిక్ యాసిడ్స్ ది ఏంటి రోలు? జెనెటిక్ మెటీరియల్, అవి హెరిడిటీ ఇంకా ఎవల్యూషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క మ్యాక్రో మాలిక్యూల్ ఏదైతే, లేదంటే ప్రైమరీ మెటబోలైట్ ఏదైతే ఉందో వాటన్నిటికీ ఒక పర్టికులర్ రోల్ అనేది ఉన్నది. కాకపోతే సెకండరీ మెటబోలైట్స్ ఏవైతే వస్తున్నాయో ఈ ప్రైమరీ మెటబోలైట్స్ నుంచి ప్రాసెస్ అయ్యి, వీటికి ప్రతిదానికి ఒక రోల్ ఉండాలి అనే రూల్ లేదు. కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ అయినా అవ్వచ్చు, ఏవైతే మన బాడీకి వేస్ట్ ప్రొడక్ట్ అవ్వచ్చు, లేదంటే ప్లాంట్స్ లో ప్రొడ్యూస్ అయ్యి ప్లాంట్స్ లో వేస్ట్ ప్రొడక్ట్స్ గా ఉండొచ్చు. కాకపోతే కొన్ని సెకండరీ మెటబోలైట్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ కమర్షియల్ వాల్యూ. అవే సెకండరీ మెటబోలైట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఇక్కడ
ఇంపార్టెంట్ సెకండరీ మెటబలైట్స్ గురించి ఇచ్చారు. పిగ్మెంట్స్ ఫర్ సపోజ్ కెరోటినాయిడ్స్, యాంథోసైనిన్స్ ఇవన్నీ సెకండరీ మెటబలైట్స్ పిగ్మెంట్స్. దాని తర్వాత ఆల్కలాయిడ్స్ లో మార్ఫిన్, కోడిన్ ఇవన్నీ యాక్చువల్ గా మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో వాడతారు. దాని తర్వాత టెర్పినాయిడ్స్, మోనోటెర్పిన్స్, డైటెర్పిన్స్ ఇవి యూస్ఫుల్. దాని తర్వాత లెమన్ గ్రాస్ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్ ఇది కూడా సెకండరీ మెటబలైట్. దాని తర్వాత యాప్రిన్, రైసిన్, దాని తర్వాత కాన్కావ్లిన్ ఇది మీకు క్వశ్చన్ కూడా వచ్చింది దీని నుంచి మీకు క్వశ్చన్ కూడా వచ్చింది. కాన్కావ్లిన్ ఏ ఇస్ అ లెక్టిన్ అని ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఎన్సీఆర్టీలో వీటి నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో అందుకే ఈ టేబుల్స్ కూడా బాగా చదవడం మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత డ్రగ్స్ లో చూసుకుంటే వెన్బ్లాస్టిన్, కర్క్యూమిన్, ఇంకా పాలిమరిక్ సబ్స్టెన్సెస్ లో రబ్బర్, గమ్స్, సెల్యులోస్ ఇవన్నీ మనం డైలీ లైఫ్ లోని కమర్షియల్ ప్రొడక్ట్స్ కింద వాడతాం. అదే చెప్తున్నాను. సమ్ సెకండరీ మెటబోలైట్స్ హ్యావ్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్. ఇన్ లేటర్ చాప్టర్స్ యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ దిస్. ఇవి చూడండి, హ్యూమన్ వెల్ఫేర్ లో రబ్బరు, డ్రగ్స్, స్పైసెస్, సెంట్స్, పిగ్మెంట్స్ ఎసెట్రా. ఇది ఓకే, అంతే, దట్స్ ఇట్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రైమరీ మెటబోలైట్స్ ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాను. బయో మైక్రో మాలిక్యూల్స్ వచ్చాను. సో కొత్తగా ఏమీ లేదు, వేరే వేరే 10 హెడ్డింగ్లు పెట్టారు వీళ్ళంతాను. ఓకే, బయోమాలిక్యూల్స్ అంటే సేమ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇంకా ఏంటది న్యూక్లిక్ యాసిడ్స్ గురించి మాట్లాడుకుంటాం. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా చెప్తారు, ఏంటంటే లిపిడ్స్ అనేవి క్లియర్ గా మ్యాక్రోమాలిక్యూల్స్ కింద రావు, కొంచెం మైక్రోమాలిక్యూల్స్ పక్క ఉంటాయి. ఎందుకంటే వాటిది మాలిక్యులర్ వెయిట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, సో అదే ఒక ఎక్సెప్షన్ గా కూడా మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. సో శ్రద్ధగా చూడండి. There is one common feature to all those compounds found in the acid soluble pool. Acid soluble pool అంటే దేంట్లో అయితే అన్ని మైక్రో మాలిక్యూల్స్ ఉంటాయి, చిన్న చిన్న మాలిక్యూల్స్ అన్నమాట. ఓకే, దే హ్యావ్ మాలిక్యులర్ వెయిట్స్ రేంజింగ్ ఫ్రమ్ 18 to around 800 daltons approximately. The acid insoluble fraction has only 4 types of organic compounds, that is proteins, nucleic acids, polysaccharides and lipids. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం, మీరు పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 వచ్చారంటే మీకు అర్థం కాదు. ఎందుకంటే పార్ట్ 1 లో ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ మనం చేసాం, అదే యాసిడ్ సాల్యుబుల్, యాసిడ్ ఇన్సాల్యుబుల్ పోతే ఆ ఎక్స్పెరిమెంట్ ని అర్థం చేసుకుంటూ ఫర్దర్ చదువుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి అది మీకు ఇంకా అర్థం అవ్వలేదంటే వెళ్ళి ఫస్ట్ పార్ట్ ఒకసారి చూడండి, అర్థం అవుతుంది. అప్పుడు వచ్చి సెకండ్ పార్ట్ చూడండి. ఓకే, దీస్ క్లాసెస్ ఆఫ్ కాంపౌండ్స్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ లిపిడ్స్ హ్యావ్ మాలిక్యులర్ వెయిట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10,000 డాల్టన్స్ అండ్ అబౌవ్. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి పంచదార, ఉప్పువి తీసుకోవాలంటే మనం కిలో లెక్కలు తీసుకుంటాం, అవునా కదా. ఓకే, 1 కేజీ పంచదార, లేదంటే 2 కేజీలు బియ్యం పిండి, లేదంటే ధాన్యము, ఇలా తీసుకుంటాము. అలాగే సిమిలర్ గాను మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న మాలిక్యూల్స్ ని డాల్టన్స్ లెక్కలో వెయిట్ చేస్తారు. ఓకే, సో అక్కడ ఉన్న యూనిట్ ని డాల్టన్స్ అంటాం. ఓకే, అది అన్నమాట, ఇంకేం లేదు. సో ఫర్ దిస్ వెరీ రీజన్ బయోమాలిక్యూల్స్, దట్ ఈస్ కెమికల్ కాంపౌండ్స్ ఫౌండ్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఆర్ ఆఫ్ 2 types. వన్, those which have molecular weights less than 1000 dalton. ఏదైతే లెస్ దాన్ 1000 డాల్టన్ ఉన్నదో దాన్ని మనం మైక్రోమాలిక్యూల్ అంటాం, ఆర్ సింప్లీ బయోమాలిక్యూల్స్ అంటాం. while those which are found in acid insoluble fraction are called macromolecules, వాటిని మనం బయోమాక్రోమాలిక్యూల్స్ అంటాం. సో అదే ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఇంకొకసారి మనం క్లియర్ గా చూసుకుంటే మాలిక్యూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో లివింగ్ ఆర్గానిజమ్స్ లో మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే 2 types ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఒకటి మైక్రో మాలిక్యూల్స్, ఇంకోటి మ్యాక్రో మాలిక్యూల్స్. మైక్రో మాలిక్యూల్స్, మ్యాక్రో మాలిక్యూల్స్. మైక్రో మాలిక్యూల్స్ ఎందుకు అంటున్నాం అంటే దీన్ని మాలిక్యులర్ వెయిట్ ఏదైతే ఉందో, మాలిక్యులర్ వెయిట్ లెస్ దాన్ 1000 డాల్టన్స్ డిఏ అని రాస్తాం అన్నమాట. అదే మ్యాక్రో మాలిక్యూల్స్ అయితే వాటి మాలిక్యులర్ వెయిట్ ఎంత అయి ఉండాలి, ఇప్పుడే అనుకున్నాం. మ్యాక్రో మాలిక్యూల్స్ అయితే మాలిక్యులర్ వెయిట్ ఏదైతే ఉన్నదో మాలిక్యులర్ వెయిట్ మోర్ దాన్ ఎంత 1000 డాల్టన్స్. ఓకే, అది అన్నమాట. సో ఇది బేసిక్ గా మ్యాక్రో మాలిక్యూల్స్. ఇంకా మైక్రో మాలిక్యూల్స్ మనం బయోమాలిక్యూల్స్ అనొచ్చు, మ్యాక్రో మాలిక్యూల్స్ ని మ్యాక్రో మాలిక్యూల్స్ అనొచ్చు, అంతే అంటున్నారు, ఇంకేమీ లేదు. ద మాలిక్యూల్స్ ఇన్ ద ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్. ఇప్పుడైతే ఇక్కడ మనం ఇది ఏంటైతే అనాలి, యాసిడ్ సాల్యుబుల్ ఫ్రాక్షన్. ఇది యాసిడ్ సాల్యుబుల్ ఫ్రాక్షన్. మీకు నోట్స్ లో ఉంటుంది, నో నీడ్ టు వరీ. ఇప్పుడు కనిపించకపోయినా టెన్షన్ పడకండి. ఓకే, ఇది యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్. ఓకే, ఇది యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ కింద వచ్చేస్తుంది, అదే అన్నమాట. సో మాలిక్యూల్స్ ఇన్ ద ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్
with the exception of lipids are polymeric substances. Then why do lipids whose molecular weight do not exceed 800 Daltons come under acid insoluble fraction? ఇది యాక్చువల్ గా మనం ఆలోచించుకున్నట్లయితే మనకి ఏమంటున్నారు ఇక్కడ అంటే క్వశ్చన్, ఇప్పుడు 1000 డాల్టన్స్ కన్నా తక్కువ ఉంటే మైక్రో మాలిక్యూల్స్ అంటున్నాం, 1000 డాల్టన్స్ కన్నా ఎక్కువ ఉంటే మ్యాక్రో మాలిక్యూల్స్ అంటున్నాం కదా. అయితే ఈ లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిపిడ్స్ యాక్చువల్ గా యాసిడ్ ఇన్సాల్యుబుల్ అంటే మ్యాక్రో మాలిక్యూల్స్ తో పాటు ఎందుకు స్టక్ అయిపోయి ఉండిపోతున్నాయి, ఎందుకు ఫిల్టర్ అయి వెళ్ళట్లేదు అంటే దానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఓకే చూడండి ఇక్కడ, lipids are indeed small molecular weight compounds and are present not only as such but also arranged into structures like cell membrane and other membranes. ఇవి ఏంటంటే లిపిడ్స్ సెల్ మెంబ్రెయిన్స్ వేరే వేరే మెంబ్రెయిన్స్ లోని ఒక ఇంటిగ్రల్ పార్ట్ అన్నమాట, స్ట్రక్చరల్ కాంపోనెంట్ గా ఉంటాయి. మనం ఆల్రెడీ చదువుకున్నట్లయితే సెల్ మెంబ్రెయిన్ లోని మనకు ఆల్రెడీ తెలుసు, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ చదివాం. అందులో చదివినప్పుడు మనం ఏం చదివామంటే సెల్స్ లోని ఏదైతే మెంబ్రెయిన్ ఉన్నదో సెల్ మెంబ్రెయిన్ దే ఆర్ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అంటే 2 లేయర్స్ ఆఫ్ లిపిడ్స్ ఉంటాయి. సో అంత అమౌంట్ ఆఫ్ లిపిడ్స్ సెల్ మెంబ్రెయిన్ లో ఉన్నాయి ప్రొటెక్షన్ కోసం, ఓకే సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ గా యాక్ట్ చేయడం కోసం. అయితే ఈ లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంత ఇంటెగ్రల్ పార్ట్ గా ఉండడం వల్ల ఎప్పుడైతే వాటిని మనం వాటర్ అండ్ పెస్టల్ లో ఓకే ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్ వేసి వాటర్ అండ్ పెస్టల్ తో ఎప్పుడైతే మనం చేస్తామో అలాంటప్పుడు అది గ్రైండ్ అవుతుంది. when we grind the tissue we disrupt the cell structure. The cell membrane in the other membranes are broken into pieces, okay, and form vesicles which are not water soluble. Therefore, these membrane fragments in the form of vesicles get separated along with the acid insoluble pool and hence called the micromolecular fraction. అంటే ఇవి చిన్న ఏవైతే లిపిడ్ మాలిక్యూల్స్ ఉన్నాయో లిపిడ్ మాలిక్యూల్స్ మాలిక్యూల్ గా కాకుండా సెల్ మెంబ్రెయిన్ పీసెస్ లాగా అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇది మన సెల్ మెంబ్రెయిన్ అనుకోండి, కొంచెం ఈ సెంటెన్స్ ఏవైతే ఉన్నదో కొంచెం ట్రిక్కీ అనమాట. చూడండి ఇది మన సెల్, ఈ సెల్ మెంబ్రెయిన్ అనమాట. దీన్ని ఎప్పుడైతే మనం వేరే బోల్డ్ అని ఫోర్సెస్ తగిలి ఇది బ్రేక్ అవుతుంది. ఓకే ఇది బ్రేక్ అయినప్పుడు చిన్న పీసెస్ కింద బ్రేక్ అవుతుంది. ఓకే ఈ చిన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ లో అంటే మ్యాక్రోమాలిక్యూల్స్ కార్బోహైడ్రేట్స్ తో వాటితో ఉండిపోతాయి. ఎందుకంటే యాక్చువల్ గా చిన్న లిపిడ్ మాలిక్యూల్ కింద బ్రేక్ డౌన్ అవ్వలేదు. నార్మల్ గా మిగతా మాలిక్యూల్స్ చిన్న మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ అయిపోయి ఫిల్టర్ అయిపోయి వెళ్ళిపోయిన వాటిని మనం మైక్రో మాలిక్యూల్స్ అంటున్నాం. ఇవి బ్రేక్ డౌన్ అవ్వకుండా మీదనే ఉండిపోతాయి. అలా ఉండిపోవడం వల్ల కిందకి వెళ్ళకపోవడం వల్ల మ్యాక్రో మాలిక్యులర్ ఏవైతే ఫ్రాక్షన్ ఉందో యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ లో ఉండిపోతాయి అనమాట. యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ లో ఉండిపోతాయి. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, లిపిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే అది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో దట్స్ వై లిపిడ్స్ ఆర్ నాట్ స్ట్రిక్ట్లీ మ్యాక్రోమాలిక్యూల్స్. అవి స్ట్రిక్ట్ గా మ్యాక్రోమాలిక్యూల్స్ అనేవి కావు, కొంచెం మైక్రోమాలిక్యులర్ ఫ్రాక్షన్ కింద వస్తాయి. కాకపోతే అవి యాక్చువల్గా ఫిల్టర్ అయ్యి కిందకి వెళ్ళకపోవడం వల్ల మనం వాటిని మ్యాక్రోమాలిక్యూల్స్ అనుకోవచ్చు. కాకపోతే అలా కాదు అని చెప్తున్నారు, స్ట్రిక్ట్లీ మ్యాక్రోమాలిక్యూల్స్ కావు అవి. అది అనమాట. ద యాసిడ్ సాల్యుబుల్ పూల్ రిప్రజెంట్స్ రఫ్లీ ద సైటోప్లాస్మిక్ కాంపోజిషన్. యాసిడ్ సాల్యుబుల్ పూల్ ఏదైతే కిందకి వెళ్ళిపోయిందో the macromolecules from cytoplasm and organelles become the acid insoluble fraction. Together they represent the entire chemical composition of living tissues or organisms. In summary, if we represent the chemical composition of living tissue from the abundance point of view and arrange them class wise, ante enta quantity lo unnayi ante we observe that water is the most abundant chemical in the living organisms. అన్నిటికన్నా ఎక్కువ మన బాడీలో వాటర్ 75 to 80% మన బాడీలో వాటరే ఉంటుంది, మనకు తెలుసు అది. సో అదే ఇక్కడ మనం చదువుకుంటున్నాం, ఇంకేం లేదు. 70 to 90% మనకు వాటర్ ఉన్నది. దాని తర్వాత ప్రోటీన్స్ 10 to 15% ఉన్నాయి. దాని తర్వాత కార్బోహైడ్రేట్స్ 3%, లిపిడ్స్ 2%, 5 to 7% న్యూక్లిక్ యాసిడ్స్, అయాన్స్ 1% ఉంటాయి. సో దిస్ ఇస్ ద యావరేజ్ కంపోజిషన్ ఆఫ్ అ సెల్. సెల్ లోపల ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో అది మాట్లాడుకుంటున్నాం మనం అబండెన్స్ వైజ్ ఇన్ ద సిరీస్ ఆఫ్ దేర్ అబండెన్స్, అంటే ఎంత క్వాంటిటీలో ఉన్నాయి. ఓకే అది. ఫర్దర్ మనం ఎప్పుడు పాలిసాకరైడ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నుంచి మీ ఫుల్ అటెన్షన్ కావాలి, ఎందుకంటే ఇక్కడ చాలా కేర్ఫుల్ గా మీరు వినాలి. ఇక్కడ మనం కొన్ని బాండ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. ఓకే వేరే వేరే స్ట్రక్చర్స్ డిస్కస్ చేసుకుంటాం. ఓకే ఏదైతే మీ ఎన్సీఆర్టీలో లేదో ఎన్సీఆర్టీ నుంచి కూడా బయట నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి అనమాట, బోత్ ఫర్ ఎంసెట్ అండ్ నీట్. ఎస్పెషల్లీ నీట్ లో మాట్లాడుకుంటే ఎన్సీఆర్టీ స్ట్రిక్ట్ గా వస్తుందని చెప్తారే కానీ ఎన్సీఆర్టీలో ఒక్క సెంటెన్స్ ని మనం డిసైఫర్ చేసుకుని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ నేను మెన్షన్ చేస్తున్నాను. సో అవి మీరు చాలా శ్రద్ధగా వినాలి. సో ఇక్కడ నుంచి కేర్ఫుల్ గా వినండి. ఓకే ద యాసిడ్ ఇన్సాల్యుబుల్ పెల్లెట్ ఆల్సో హ్యాస్ పాలిసాకరైడ్స్. ఓకే కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ లో as another class of macromolecules. Polysaccharides are long chains of sugars. They are threads containing different monosaccharides as building blocks. For example, cellulose is a polymeric polysaccharide
కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మోనోసాకరైడ్, దట్ ఈస్ గ్లూకోజ్. ఇప్పుడు ఇవన్నీ అర్థం అవ్వాలంటే మనం కార్బోహైడ్రేట్స్ క్లాసిఫికేషన్ అనేది చూడాలి. ఏదైతే నేను తీసుకుని వచ్చాను చూడండి ఇక్కడ. ఓకే, మన కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయిన్ గా మనం మూడు మూడు భాగాలుగా డివైడ్ చేస్తాం. దట్ ఈస్ మోనోసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్, ఇంకా పాలిసాకరైడ్స్. ఏమిటంటే మోనోసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్, ఇంకా పాలిసాకరైడ్స్ అన్నమాట. సో మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోని ఓన్లీ ఒకే మాలిక్యూల్ ఉంటుంది. ఆ ఒక మాలిక్యూల్ లో ఎన్ని నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అంటే 3 కార్బన్లు ఉన్న మాలిక్యూల్ అయితే ట్రయోజ్ అంటాం, 4 కార్బన్లు ఉన్న మాలిక్యూల్ అయితే టెట్రోజ్ అంటాం, 5 కార్బన్ ఉన్న మాలిక్యూల్ అయితే పెంటోజ్ అంటాం. పెంటోజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ రైబోస్ ఏదైతే న్యూక్లిక్ యాసిడ్స్ లో ఉంటుందో. దాని తర్వాత హెక్సోస్ అంటే గ్లూకోజ్ ఇంకా ఫ్రక్టోజ్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్స్. హెప్టోజెస్ లోని సిడాప్టిలోజ్. అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ 3 కార్బన్లు, ఇక్కడ 4 కార్బన్లు. ఇట్స్ 5 కార్బన్ కాంపౌండ్, ఇట్స్ 6 కార్బన్ కాంపౌండ్, అండ్ దిస్ ఇస్ 7 కార్బన్ కాంపౌండ్. ఇది మోనోసాకరైడ్స్ అంటే. మోనోసాకరైడ్స్ అంటే ఒకే మాలిక్యూల్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది టైప్ ఆఫ్ మాలిక్యూల్. ఓకే, దిస్ ఇస్ మోనోసాకరైడ్. ఒక యూనిట్ లో ఉంటుంది అంతే, ఒకే ఒక యూనిట్ ఉంటుంది. ఓకే, అది అన్నమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, ఒక పర్టికులర్ బిస్కెట్ పీస్ మనం తీసుకున్నాం అంటే, మన దగ్గర బిస్కెట్స్ ఉన్నాయి. ఓకే, బిస్కెట్ ఒక పెద్ద ప్యాకెట్ ఉంది, ఒక కేజీ ప్యాకెట్ ఉన్నది బిస్కెట్. పార్లేజీదే మీరు బిస్కెట్ ప్యాకెట్ అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో ఆ బిస్కెట్ ప్యాకెట్ ఏదైతే ఉన్నదో ఆ బిస్కెట్ ప్యాకెట్ లో ఒకే ఒక్క బిస్కెట్, లేదంటే ఇంకా ఈజీ చేస్తాను మీకు షుగర్స్ గురించి మాట్లాడదాం కాబట్టి డైరెక్ట్ షుగర్ గురించి మాట్లాడదాం. ఓకే, పంచదార గురించి మాట్లాడదాం. పంచదార మనం క్రిస్టల్ ఫామ్ లో తీసుకుంటాం, క్రిస్టలైజ్ ఫామ్ లో చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయి పంచదార. ఆ పంచదారలోని ఒక క్రిస్టల్ మీరు తీసుకున్నారంటే అదొక మోనోసాకరైడ్. అదే వాటన్నింటినీ కలిపి చూసారనుకోండి, ఒక డబ్బా మీకు 1 kg మీరు పంచదార తీసుకుంటారంటే అందులో బోల్డ్ అన్ని మోనోసాకరైడ్ యూనిట్స్ కలిపి ఒక పాలిసాకరైడ్ యూనిట్ ని ఫామ్ చేస్తాయి అనమాట. సేమ్ ఎగ్జాంపుల్ అక్కడ కూడా అప్లై చేసుకోండి. సో ఫర్ సపోజ్ ఒకే ఒక మాలిక్యూల్ మనం తీసుకుంటున్నాం, ఒకే ఒక సాకరైడ్ మాలిక్యూల్ మనం తీసుకుంటే దాన్ని మోనోసాకరైడ్ అంటే ఒక యూనిట్ ని అదే ఇప్పుడు 2-3 యూనిట్లు కలిపి ఒక మాలిక్యూల్ ని ఫామ్ చేసిందంటే దాన్ని ఆలిగోసాకరైడ్ అంటాం. దాంట్లో మనకి ఎగ్జాంపుల్స్ డైసాకరైడ్స్, సూక్రోజ్, మాల్టోజ్ అవన్నీ వస్తాయి. ట్రైసాకరైడ్స్, రాఫినోజ్ అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ టూ అంటే ఈ ఆలిగోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర 2 నుంచి 10 మాలిక్యూల్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ కలిపి ఒక ఆలిగోసాకరైడ్ ని ఫామ్ చేస్తాయి. అదే మోర్ దాన్ 10 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఓన్లీ 1 మాలిక్యూల్, ఇక్కడ 2 to 10, ఇక్కడ మోర్ దాన్ 10 ఉన్నాయంటే దాన్ని పాలిసాకరైడ్ గా కేటగరైజ్ చేసేస్తాం. మోర్ దాన్ 10 ఉంటే దాన్ని పాలిసాకరైడ్ అంటాం. ఇప్పుడు ఈ పాలిసాకరైడ్ మాలిక్యూల్ లో బోల్డ్ అని మోనోసాకరైడ్ మాలిక్యూల్స్ కలిపి ఫామ్ చేస్తాయి. దీంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్, స్టోరేజ్ పాలిసాకరైడ్స్ అని. స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్ అంటే అవి ఒక పర్టికులర్ ఫామ్ ది స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సెల్యులోజ్ అనేది ఏదైతే ఉన్నదో, సెల్యులోజ్ అనేది ఇది సెల్ మెంబ్రెయిన్, సెల్ వాల్ ఏదైతే ఉందో ప్లాంట్ ది, సెల్యులోజ్ ఏం చేస్తున్నది? ప్లాంట్ సెల్ వాల్ ని ఫామ్ చేస్తున్నది. సో ప్లాంట్ సెల్ వాల్ ని ఫామ్ చేయడం అనేది ప్లాంట్ స్ట్రక్చరల్ ఫార్మేషన్ లో హెల్ప్ చేయడం. స్ట్రక్చరల్ ఫార్మేషన్ లో హెల్ప్ చేస్తున్నది, స్ట్రక్చర్ ఫామ్ చేయడం హెల్ప్ చేస్తున్నది కాబట్టి దాన్ని ఏమంటాం స్ట్రక్చరల్ పాలిసాకరైడ్ కింద కేటగరైజ్ చేస్తాం. అదే స్టోరేజ్ పాలిసాకరైడ్స్ అంటే ఏంటంటే, స్టోరేజ్ పాలిసాకరైడ్ ఫుడ్ ని స్టోర్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు బోల్డ్ అంత ఫుడ్ ఉన్నది, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక్కొక్క షుగర్ క్రిస్టల్ ని వేరువేరుగా స్టోర్ చేస్తే ఎలా ఉంటుంది, అన్ని ఒకే బాక్స్ లో స్టోర్ చేస్తే ఎలా ఉంటుంది, అవునా కదా? వేరువేరుగా స్టోర్ చేయలేం కదా. సో అన్ని ఒకే పెద్ద 1 kg బాక్స్ తీసుకుంటాం, ఆ 1 kg బాక్స్ లో 1 kg షుగర్ వేసి మూతేసి పెట్టేస్తాం. ఎందుకు అలా చేస్తున్నాము? ఎందుకంటే ఒకే దగ్గర అంతా మనం స్టోర్ చేస్తున్నాం, ఎంత కావాలో అంత యూజ్ చేసుకుని మళ్ళీ పెట్టడానికి కదా. సో సిమిలర్ గా స్టోరేజ్ పాలిసాకరైడ్స్ కూడా అలాగే వర్కౌట్ అవుతాయి. స్టార్చ్, ఇన్యులిన్ ఏవైతే ఉన్నాయో, స్టార్చ్ అనేది గ్లూకోజ్ ది, ఇన్యులిన్ అనేది ఫ్రక్టోజ్ ది పాలిసాకరైడ్ అనమాట. అంటే స్టార్చ్ లోని గ్లూకోజ్ బోల్డ్ యూనిట్స్ రిపీట్ అవుతాయి అనమాట, అలా రిపీట్ అవుతాయి. అలాగే ఇన్యులిన్ లో ఫ్రక్టోజ్ బోల్డ్ అని యూనిట్స్ రిపీట్ అవుతాయి. సో దిస్ ఈస్ బేసికలీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఏదైతే మీకు క్లియర్ గా ఎన్సీఆర్టీ లో ఇవ్వలేదు, బట్ యూ షుడ్ లెర్న్ అండ్ నో అది. సో ఫర్దర్ మనం ఇప్పుడు అక్కడ ఏదైతే మనం మాట్లాడుకుంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇంకొకటి ఉన్నది హోమోపాలిసాకరైడ్స్, ఇంకా హెటరోపాలిసాకరైడ్స్ అంటాం. హోమోపాలిసాకరైడ్ అంటే ఒకే టైప్ ఆఫ్ షుగర్ మాలిక్యూల్ అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను మీకు ఒకటి చూపించేస్తున్నాను, జస్ట్ మినిట్ ఆగండి.
ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ పాలిసాకరైడ్స్ ఉంటాయి. అంటే పాలిసాకరైడ్ లో మనకి 2 టైప్స్ వస్తాయి. ఒకటి హోమోపాలిసాకరైడ్స్, ఇంకోటి హెట్రోపాలిసాకరైడ్స్. ఓకే, సో హోమోపాలిసాకరైడ్స్ అంటే సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్ అన్నమాట. మీకు ఓన్లీ ఒకే టైప్ ఆఫ్ మాలిక్యూల్ రిపీట్ అవుతూ ఉంటుంది. హెట్రోపాలిసాకరైడ్స్ లో మోర్ దాన్ ఒక టైప్ ఆఫ్ మాలిక్యూల్, అంటే గ్లూకోజే కాకుండా ఒక ఎక్స్ట్రాగా ఒక అమైనో యాసిడ్ అయినా లేదంటే ఇంకేమైనా పర్టికులర్ మాలిక్యూల్ అనేది ఉంటుంది. ఆ మాలిక్యూల్ ఏదైతే ఉందో గ్లూకోజ్ తో పాటు లేదంటే ఒక కార్బోహైడ్రేట్ తో పాటు ఒక మోనోసాకరైడ్ తో పాటు రిపీట్ అవుతుంది. హెపారిన్, కాండ్రాయిటిన్ సల్ఫేట్, హైలోరానిక్ యాసిడ్, కెరాటిన్ సల్ఫేట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం హెట్రోపాలిసాకరైడ్స్ కింద కేటగరైజ్ చేస్తాం. ఓకే, అదే హోమోపాలిసాకరైడ్స్ అంటే 2 వస్తాయి. ఇందాక చదువుకున్న స్టోరేజ్, స్ట్రక్చరల్. స్టోరేజ్ లో స్టార్చ్, గ్లైకోజన్ వస్తుంది. స్ట్రక్చరల్ లోని సెల్యులోజ్, కైటిన్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్స్ అది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకా క్లియర్ గా వీటిని ఇంకొంచెం సేపు తర్వాత మళ్ళీ నేను మీకు చెప్పేస్తాను. ఇంకా డౌట్ ఉంటే నో నీడ్ టు వరీ. మనం వెనక్కి వెళ్ళిపోదాం. స్ట్రక్చర్స్ గురించి ఇంకా ఈజీగా నేర్చుకోవాలి మనం. సో ఫస్ట్ ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం. సెల్యులోజ్ ఇస్ అ హోమోపాలిమర్. Starch is a variant of this but present as a storehouse of energy in plant tissues. Animals have another variant called glycogen. Inulin is a polymer of fructose. దీని నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. Inulin is a polymer of fructose, glucose, galactose అలా వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్. ఈ సెంటెన్సెస్ అనేవి మీరు క్లియర్ గా చదువుకోవాలి. దీని నుంచి డైరెక్ట్ తీసి క్వశ్చన్ ఇస్తారు. ఇన్ a polysaccharide chain, say glycogen, the right end is called the reducing end and the left end is called the non-reducing end. రిడ్యూసింగ్ అంటే ఏం లేదు, రియాక్టింగ్ ఎండ్ అన్నమాట. అంటే ఆ పర్టికులర్ ఎండ్ లోని రియాక్షన్ అనేది జరుగుతుంది. నాన్ రిడ్యూసింగ్ ఎండ్ అంటే అక్కడ రియాక్షన్ జరగదు, ఆ సైడ్ నుంచి రియాక్ట్ అవ్వదు ఆ మాలిక్యూల్. ఇప్పుడు ఒక పర్టికులర్ మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ తో అటాచ్ అవ్వాలంటే రియాక్షన్ అనేది జరగాలి, వాటి రెండింటి మధ్యన జరిగి ఇక్కడ బాండింగ్ అనేది జరగాలి. మీరు కెమికల్ బాండింగ్ ఆల్రెడీ చదువుకున్నట్లయితే మీకు ఆ విషయం అర్థమై ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక రెండు మాలిక్యూల్స్ మధ్యన బాండింగ్ అనేది జరిగి రియాక్షన్ అనేది జరగాలి అంటే దే హ్యావ్ టు బి రిడ్యూసింగ్ మాలిక్యూల్. సో రిడ్యూసింగ్ మాలిక్యూల్ అంటే ఏమీ కాదు. రిడ్యూసింగ్ మాలిక్యూల్ అంటే సింపుల్ గా దే కెన్ రియాక్ట్ విత్ అనదర్ మాలిక్యూల్. ఓకే, సో అందులోని ఒక పర్టికులర్ యూనిట్ ఏదైతే ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉన్నదో ఇట్ షుడ్ బి అ రిడ్యూసింగ్ యూనిట్ అన్నమాట, రిడ్యూసింగ్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, అది అన్నమాట. సో ఇట్ హ్యాస్ బ్రాంచెస్ యాజ్ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ కార్టూన్. స్టార్చ్ ఫార్మ్స్ హెలికల్ సెకండరీ స్ట్రక్చర్స్. ఇన్ ఫ్యాక్ట్ స్టార్చ్ కెన్ హోల్డ్ I2 మాలిక్యూల్స్ అంటే ఏం లేదు, అయోడిన్. ఇది I2 అంటే ఏం లేదు, అయోడిన్ అంతే. సో ఇక్కడ కన్ఫ్యూజన్ వద్దు. అయోడిన్ మాలిక్యూల్ ఇన్ ద హెలికల్ పోర్షన్. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్లో చదువుకుంటారు, ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తారు. స్టార్చ్ ఇంకా అయోడిన్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఎప్పుడైతే స్టార్చ్ అనేది ఉంటుందో ఒక పర్టికులర్, ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ ఇది ఇస్తారు, మీకు సొల్యూషన్ ఇస్తారు. ఓకే, ఆ సొల్యూషన్ లో మీకు కనిపెట్టమంటారు వాట్ కైండ్ ఆఫ్ అ మాలిక్యూల్ ఇట్ ఇస్. అదొక స్టార్చా లేదంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఏమిటి అని తెలుసుకోవడానికి. అది స్టార్చ్ అయితే గ్యారంటీగా ఫస్ట్ ఒక అయోడిన్ టెస్ట్, బెనెడిక్ట్ టెస్ట్ అని మీరు చేస్తారు. ఓకే, మీరు చదువుకుని ఉంటే బెనెడిక్ట్ సొల్యూషన్ అంటారు దాన్ని, అయోడిన్ సొల్యూషన్ బెనెడిక్ట్ టెస్ట్ అని చేస్తారు. ఓకే, ఈ బెనెడిక్ట్ టెస్ట్ లో మీరు ఏం చేస్తారంటే ఆ స్టార్చ్ సొల్యూషన్ లో అయోడిన్ అనేది మిక్స్ చేస్తారు. ఈ బెనెడిక్ట్ సొల్యూషన్ అంటే అయోడిన్, ఇంకేమీ కాదు. సో అయోడిన్ మిక్స్ చేసినప్పుడు సడన్ గా ఆ పర్టికులర్ సొల్యూషన్ బ్లూ కలర్ లోని కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో బ్లూ కలర్ ఏదైతే వస్తుందో దాంతో స్టార్చ్ ఉన్నదని అర్థం. బ్లూ కలర్ రాలేదు అంటే స్టార్చ్ లేదని అర్థం. ఎందుకంటే అయోడిన్ మాలిక్యూల్ తోటి స్టార్చ్ అనేది రియాక్ట్ అవుతుంది. వేరే మాలిక్యూల్స్ అనేవి స్టార్చ్ తో అయోడిన్ తో రియాక్ట్ అవ్వు. అందుకే ఓన్లీ స్టార్చ్ విల్ గివ్ బ్లూ కలర్ విత్ అయోడిన్. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఫర్దర్ నేను మీకు ఈ క్లాసిఫికేషన్ చెప్పేశాను. ఇక్కడ మనకి ఏం చూస్తున్నాం అంటే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ గ్లైకోజన్ అంటున్నారు. సో ఈ గ్లైకోజన్ స్ట్రక్చర్ అర్థం చేసుకునే ముందు మనకి గ్లైకోసైడిక్ బాండ్స్ అనేవి అర్థం అవ్వాలి. గ్లైకోసైడిక్ బాండ్స్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఫస్ట్ మనం గ్లూకోజ్ ది స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఎందుకంటే గ్లైకోజన్ ఇస్ అ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్ ఇట్సెల్ఫ్ అందుకు. ఓకే, అది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూకోజ్ స్ట్రక్చర్ మాట్లాడుకుంటే గ్లూకోజ్ ది రెండు టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ మీరు కెమిస్ట్రీలో చదువుతారు. దీన్ని మనం ఫిషర్ ప్రొజెక్షన్ అంటాం. ఫిషర్ ప్రొజెక్షన్ అంటాం. ఓకే, దీన్ని మీరు ఫిషర్ ప్రొజెక్షన్ అంటారు. ఓకే, ఇంక ఇదేదైతే ఉందో దీన్ని మనం పైరనో స్ట్రక్చర్ అంటాం. ఈ రింగ్ ఏదైతే ఉందో ఈ గ్లూకోజ్ ఏదైతే రింగ్ చూస్తున్నావు దీన్ని పైరాన్ రింగ్ అంటాం. పైరాన్ రింగ్. అది గ్లూకోజ్ అయితే ఫ్యూరాన్ రింగ్, సారీ ఫ్రక్టోజ్ అయితే ఫ్యూరాన్ రింగ్ అంటాం. గ్లూకోజ్ ది పైరాన్ రింగ్ అంటాం. సో పైరాన్ రింగ్ అంటే ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట. ఏదైతే మనం చూస్తున్నాం ఈ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఏదైతే ఇక్కడ హెమీ ఎసిటాల్ స్ట్రక్చర్ అంటాం, దీన్ని మనం తెలిసి ఉంటే మీకు ఆల్రెడీ, దీన్ని హెమీ ఎసిటాల్ స్ట్రక్చర్ అంటారు. ఈ హెమీ ఎసిటాల్ అంటే ఈ పర్టికులర్ కార్బన్ ఏదైతే ఉన్నదో
ఈ కార్బన్ కి మధ్యన ఒక హెమిసైసిటైల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం అదేను చూసుకుంటే ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఓకే, ఇది థర్డ్ కార్బన్, ఇది ఫోర్త్ కార్బన్, ఇది ఫిఫ్త్ కార్బన్, ఇంక ఇది సిక్స్త్ కార్బన్. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఫస్ట్ కార్బన్ ఇంకా ఫిఫ్త్ కార్బన్ మధ్యనే ఈ హెమిసైసిటైల్ బాండ్ ఫామ్ అయింది. సేమ్ దాన్నే మనం ఇక్కడ రీప్రజెంట్ చేస్తున్నాం, అంతే, ఇంకేమీ లేదు. ఓకే, మీకు ఇది అర్థం కావట్లేదు అంటే టెన్షన్ పడకుండా, కెమిస్ట్రీలో మీరు చదువుతారు ఇది ఆల్రెడీ. ఫిషర్ ప్రొజెక్షన్ ఇంకా పైరనో స్ట్రక్చర్స్ అనేవి మీరు చదువుతారు. సో నో నీడ్ టు వరీ. ఇక్కడ దీనికన్నా ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి ఇక్కడ మీకు సబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఫస్ట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పొజిషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీనివల్లే మనం ఇప్పుడు 1,4 గ్లైకోసైడిక్ బాండ్, 1,6 గ్లైకోసైడిక్ బాండ్స్ అర్థం చేసుకుంటాం. సో వాట్ ఆర్ గ్లైకోసైడిక్ బాండ్స్? బేసికల్లీ గ్లైకోసైడిక్ బాండ్స్ అంటే ఇలాంటి రెండు గ్లూకోజ్ మాలిక్యూల్స్ లేదంటే రెండు షుగర్ మాలిక్యూల్స్ మధ్యన ఎప్పుడైతే బాండింగ్ అనేది ఫామ్ అవుతుందో దాన్ని మనం గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. ఓకే, లేదంటే ఒక షుగర్ మాలిక్యూల్ ఎప్పుడైతే బాండ్ అనేది ఫామ్ చేస్తున్నదో దాన్ని మనం ఏం బాండ్ అంటాం? గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. ఓకే, సో షుగర్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే బాండ్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయో, ఎలాంటి బాండ్ ఫామ్ చేస్తున్నా దానికి గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. అయితే ఏ పొజిషన్ టు ఏ పొజిషన్ ఫామ్ అవుతున్నాయి అది కూడా మనం చూసుకోవాలి, కాబట్టి దాన్ని మనం 1,4, 1,6 అంటాం. అది అర్థం చేసుకోవడానికి ఈ స్ట్రక్చర్, మన గ్లైకోజన్ స్ట్రక్చర్ ని స్టడీ చేయబోతున్నాం. స్టడీ చేసి మనం ఈ స్ట్రక్చర్, ఈ 1,4, 1,6 అంటే ఏంటో తెలుసుకుందాం. రండి, ఇక్కడ నేను చెప్పినట్లయితే మీకు ఆల్రెడీ ఇది కార్బన్ నెంబర్ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇంకా ఇది 6. టోటల్ 6 కార్బన్స్ ఉన్నాయి, కరెక్ట్? రైట్, ఓకే. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ పొజిషన్స్ ని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. ఫోర్త్ కార్బన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్న ఫస్ట్ కార్బన్ తోటి బాండింగ్ అనేది ఫామ్ అయింది. అందుకే దీన్ని మనం ఏమంటాం అంటే 1,4 గ్లైకోసైడిక్ లింకేజ్ అంటాం. ఇది రాంగ్ ఇక్కడ, దీన్ని మనం 1,4 గ్లైకోసైడిక్ లింకేజ్ అంటే ఫస్ట్ పొజిషన్ ఇంకా ఫోర్త్ పొజిషన్ మధ్యన బాండింగ్ అనేది జరుగుతున్నది, కాబట్టి దీన్ని మనం 1,4 గ్లైకోసైడిక్ లింకేజ్. ఆల్ఫా అంటున్నాం ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ఫా గ్లూకోజ్. రెండు టైప్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉన్నది, ఆల్ఫా గ్లూకోజ్, బీటా గ్లూకోజ్. ఓకే, ఆల్ఫా గ్లూకోజ్ లో మీకు ఎలా అయితే ఉందో ఇప్పుడు బీటా గ్లూకోజ్ లో హైడ్రోజన్ ఇంకా OH పొజిషన్స్ మారుతాయి. అంటే ఇక్కడ OH ఇక్కడ ఉన్నదంటే OH మీదకి వెళ్ళి హైడ్రోజన్ అనేది కిందకు వస్తుంది, దాన్ని మనం బీటా గ్లూకోజ్ అంటాం. ఆల్ఫా గ్లూకోజ్ అంటే ఆక్సిజన్, ఇక్కడ OH గ్రూప్ సెకండ్ పొజిషన్ లో కింద ఉంటుంది, H గ్రూప్ మీద ఉంటుంది. ఓకే, సో అన్ని రివర్స్ లో వెళ్తాయి అంటే బీటా గ్లూకోజ్ అవుతుంది, మీద ఉంటే ఆల్ఫా గ్లూకోజ్. సో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆల్ఫా అనేది గ్లైకోజన్ లోని ఇంకా స్టార్చ్ లో ఉంటుంది, బీటా అనేది సెల్యులోజ్ లో ఉంటుంది. సో బీటా గ్లూకోజ్ ఏదైతే ఉన్నదో వీ కాంట్ డైజెస్ట్ ఇట్, మనం బీటా గ్లూకోజ్ డైజెస్ట్ చేసుకున్నాం ఎందుకంటే మన బాడీలో ఉన్నది ఆల్ఫా అమైన్స్. ఓకే, ఇవన్నీ సైంటిఫిక్ టర్మ్స్ మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు, కాబట్టి డోంట్ వరీ. ఓకే, మీరు కెమిస్ట్రీ చదువుకున్నప్పుడు అర్థం చేసుకుంటారు. ఫర్ సపోజ్ మీకు అది అర్థమే కావట్లేదు అంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ గ్లైకోసైడిక్ బాండింగ్ గురించి మీకు ఇంకా అర్థం కావాలి క్లియర్ గా అంటే సెపరేట్ గా ఒక సెషన్ చేసేస్తాను, అందులో ప్యూర్ గా గ్లైకోసైడిక్ బాండ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మీకు కెమిస్ట్రీలో అర్థం కావట్లేదు అంటే బయోమాలిక్యూల్స్ చదువుకున్నప్పుడు కన్ఫ్యూజన్ ఉందని డెఫినెట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో నీడ్ టు వరీ. ఓకే, అది నేను చేస్తాను మీకోసం. సో డెఫినెట్లీ మీకు కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్ లో సపోర్ట్ ఎక్కువ కావాలి, కమెంట్ చేయాలి, ఎక్కువ కమెంట్స్ కనిపించాలి, లేదంటే కమెంట్స్ ఎక్కువ లైక్స్ ఉండాలి. అలా అయితే డెఫినెట్ గా నేను కన్సిడర్ చేస్తాను, మీకోసం ఒక సెషన్ అనేది చేస్తాను. ఓకే, క్లియర్. సో ఇక్కడ వరకు ఈ విషయం క్లియర్ అయిపోయింది. ఓకే, సరే, ఓకే, అర్థమైంది. ఇప్పుడు మనం ఇంకోటి ఇక్కడ 1,4 గ్లైకోసైడిక్ బాండ్ అనేది అర్థమైపోయింది, ఎందుకంటే ఫోర్త్ కార్బన్ ఇంకా ఫస్ట్ కార్బన్ మధ్యన బాండింగ్ అనేది జరిగింది. ఓకే, అదే మనకి ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఇంకా సిక్స్త్ కార్బన్ మధ్యన బాండింగ్ జరిగింది కాబట్టి 1,6 గ్లైకోసైడిక్ లింకేజ్ అంటున్నాం. అయితే రెండు విషయాలు ఇక్కడ. ఫస్ట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే 1,4 గ్లైకోసైడిక్ లింకేజ్ ఉంటుందో లీనియర్ గా ఉంటుంది మాలిక్యూల్, ఇలా స్ట్రైట్ గా ఉంటుంది మాలిక్యూల్. ఓకే, పెద్దేవి బ్రాంచెస్ ఉండవు. ఎప్పుడైతే 1,6 వస్తుందో బ్రాంచెస్ అనేవి వస్తాయి. సో బ్రాంచెస్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటాం? క్రాస్ లింకింగ్ అంటాం. దాన్ని ఏమంటాం? మళ్ళీ చెప్దాం, దాన్ని ఏమంటాం? క్రాస్ లింకింగ్ అంటాం. క్రాస్ లింకింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కొత్తగా సడన్ గా కొత్త బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది 1,6 నుంచి. ఓకే, సో అలాంటిది అలా ఎందుకు జరుగుతుంది అంటే బోల్డ్ అంత గ్లూకోజ్ మాలిక్యూల్ ని చాలా తక్కువ జాగాలో ప్యాకప్ చేయాలి అంటే క్రాస్ లింకింగ్ అనేది చేస్తారు. ఎందుకంటే స్ట్రేట్ మాలిక్యూల్స్ చాలా జాగా తీసుకుంటాయి. మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఓకే, ఫర్ సపోజ్ ఒక మాలిక్యూల్ ఇలా ఉన్నది అనుకోండి, ఇలా ఉన్నది ఎక్కువ జాగా తీసుకుంటుంది, ఇలా ఉండి ఇలాగా 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 ఇలా ఉన్న మాలిక్యూల్
తక్కువ జాగాలో ఎక్కువ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మనం ప్యాక్ చేయగలుగుతాం. సో ఇది లీనియర్. ఇది ఇక్కడ జస్ట్ 1,4 లింకేజ్ జరిగితే ఇలా ఉంటుంది. 1,6 1,4 రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, అది. సో గ్లైకోజన్ లోని మీకు 2 టైప్స్ ఆఫ్ లింకేజెస్ వస్తాయి అన్నమాట నేను అన్నట్టు. ఓకే, ఏంటంటే అవి దెర్ ఇస్ 1,4 గ్లైకోసైడిక్ లింకేజ్ అండ్ 1,6 గ్లైకోసైడిక్ లింకేజ్. 1,4 గ్లైకోసైడిక్ లింకేజ్ ఉంటుంది, ఇంకా 1,6 గ్లైకోసైడిక్ లింకేజ్ రెండు ఉంటాయి. స్టార్చ్ లో కూడా రెండు ఉంటాయి, అది కూడా చెప్తాను ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈస్ గ్లైకోసైడిక్ బాండ్స్. గ్లైకోసైడిక్ బాండ్స్ అంటే ఏం లేదు, ఒక షుగర్ మాలిక్యూల్ ఏదైతే బాండ్ ఫార్మ్ చేస్తున్నదో గ్లైకోసైడిక్ లింకేజ్ అంటాం. అయితే మనం కొంచెం సేపు ముందు రెడ్యూసింగ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అని నేర్చుకున్నాం, అవునా కదా? సో రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏవైతే ఈ గ్లైకోసైడిక్ బాండ్స్ ఫార్మ్ చేయగలవో వాటిని మనం రెడ్యూసింగ్ షుగర్స్ అంటాం. ఏదైతే మాలిక్యూల్ ఆ గ్లైకోసైడిక్ లింకేజ్ ఫార్మ్ చేయలేదు ఫర్దర్, దాన్ని నాన్ రెడ్యూసింగ్ షుగర్ అంటాం. అందులోని మనకి సూక్రోజ్ అనేది వస్తుంది, విచ్ ఇస్ నాన్ రెడ్యూసింగ్ షుగర్. అంటే సూక్రోజ్ లో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ మధ్య బాండ్ అయితే ఫార్మ్ అయిపోయింది, కానీ ఫర్దర్ ఇంకా బాండ్ అనేది ఫార్మ్ అవ్వదు. ఎందుకంటే రెండు సైడ్లు ఏదైతే రిడ్యూసింగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ రిడ్యూసింగ్ ఏరియాస్ మధ్యన బాండింగ్ అనేది జరిగిపోయింది. కాబట్టి నేను అన్నట్టు మళ్ళీ మీకు ఇవన్నీ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే సెపరేట్ గా గ్లైకోసైడిక్ లింకేజెస్ మీద సెపరేట్ గా ఒక సెషన్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇప్పుడు మనం గ్లైకోజన్ స్ట్రక్చర్ అర్థం చేసుకున్నాం, స్టార్చ్ కూడా స్ట్రక్చర్ అర్థం చేసుకున్నాం. స్టార్చ్ ఏదైతే ఉన్నదో స్టార్చ్ అనేది కూడా ఒక స్టోరేజ్ పాలిసాకరైడ్. ఓకే, మనం ఒక ఇంపార్టెంట్ విషయం ఏదైతే గుర్తుపెట్టుకోవాలంటే స్టార్చ్ అనేది స్టోరేజ్ పాలిసాకరైడ్. ఓకే, అండ్ ఈ స్టార్చ్ ఏదైతే ఉన్నదో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ వస్తాయి. అంటే స్టార్చ్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకే మాలిక్యూల్ దాంట్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంటర్మిక్స్డ్ గా ఉంటాయి అనమాట, ఇంటర్చేంజబుల్ అనమాట. అవి అమైలోస్ ఇంకా అమైలోపెక్టిన్. ఈ అమైలోపెక్టిన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే అమైలోస్ లో ఓన్లీ 1,4 లింకేజ్ అనేది ఉంటుంది. గ్లైకోసైడిక్ లింకేజ్ ఏదైతే ఉందో 1,4 లింకేజ్ మాత్రం ఉంటుంది. అదే మనం అమైలోపెక్టిన్ లో చూస్తే 1,4 అండ్ 1,6 రెండు ఉంటాయి. సో రెండు ఉంటాయి అంటే అమైలోపెక్టిన్ లోని, ఓన్లీ 1,4 లింకేజ్ అంటే అమైలోస్. ఇలాగా 2 టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి స్టార్చ్ లో. ఓకే, అయితే ఇప్పుడు ఈ 1,4 లింకేజ్ కి 1,6 లింకేజ్ ఎందుకు ఇలా ఉన్నది అంటే ప్యాకింగ్ అనమాట. ఈ పర్టికులర్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎంత బాగా ప్యాక్ చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పినట్టు గ్లైకోజన్ ఇప్పుడు టైట్ గా ప్యాక్ చేయాలి కాబట్టి గ్లైకోజన్ అనేది 1,6 లింకేజ్ కూడా హెల్ప్ తీసుకుంటుంది. అయితే మీకు ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ చూస్తే ఎక్కువగా మన స్టార్చ్ అనేది ఎందులో ఎక్కువ ఉంటుందంటే రైస్ లో ఉంటుంది. బియ్యం ఏదైతే ఉన్నాయో బియ్యం. ఇప్పుడు మనం బియ్యాన్ని కుక్ చేసిన తర్వాత మనం బియ్యం చేస్తే కొంత బియ్యం చాలా స్టిక్కీగా ఉంటాయి, కొన్ని బియ్యం చాలా వేడివేడిగా వస్తాయి. దీనికి రీజన్ ఏమిటి అంటే ఏదైతే బియ్యం పాతవైపోతున్నాయో అవి మనం చూసుకుంటున్నట్లయితే తక్కువ స్టిక్కింగ్ ఉంటాయి. దిస్ ఇస్ బికాస్ ద అమైలోపెక్టిన్ కంటెంట్ ఇస్ స్లోలీ గెటింగ్ కన్వర్టెడ్. క్రాస్ లింకింగ్ అనేది బ్రేక్ అయిపోతున్నది. బ్రేక్ అయిపోయి మోర్ అమైలోస్ మాలిక్యూల్స్ ఆర్ గెటింగ్ ఫార్మ్ ఫ్రమ్ అమైలోపెక్టిన్. అమైలోపెక్టిన్ అనేది స్లోగా అమైలోస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. నేను చెప్పినట్టు స్టార్చ్ అనేది ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ అమైలోస్ అండ్ అమైలోపెక్టిన్. ఓన్లీ అమైలోస్ లేదంటే అమైలోపెక్టిన్ అనేది ఉండదు, రెండు ఉంటాయి. అయితే ఏది ఎక్కువ ఉన్నదో దాన్ని బట్టి అనమాట. అమైలోస్ అనేది ఎక్కువ ఉన్నది అనుకోండి రైస్ అనేది స్టిక్కీగా ఉండదు, విడివిడిగా ఉంటుంది. అమైలోపెక్టిన్ ఎక్కువ ఉన్నది అనుకోండి స్టిక్కీగా ఉంటుంది. సో పాయసంకి దానికి అమైలోపెక్టిన్ ఎక్కువ ఉన్న రైస్ వాడతారు, ఎందుకంటే అది స్టిక్కీగా ఉంటుంది కాబట్టి పరవాడానికి లేదంటే పాయసంకి బాగుంటుంది. అదే నార్మల్ గా రైస్, పులావ్, బిర్యానీ అవన్నీ చేసుకోవడానికి అమైలోస్ ఎక్కువ ఉన్న రైస్ ని కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే అది స్టిక్కీగా అవ్వదు. అది అనమాట. ఇది ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ మీకు గుర్తుండడానికి. దట్స్ ఇట్. ఓకే, అది అనమాట. సో దిస్ ఇస్ బేసికలీ with respect to the structure of starch, which is also a storage polysaccharide. ఓకే, అది అనమాట. సో ఫర్దర్ మనం వెళ్తూ సెల్యులోస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ప్లాంట్ సెల్ వాల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోస్. పేపర్ మేడ్ ఫ్రమ్ ప్లాంట్ పల్ప్ అండ్ కాటన్ ఫైబర్ is cellulosic. There are more complex polysaccharides in nature. They have as building blocks amino sugars and chemically modified sugars. Glucose amino లేదా గ్లూకోజ్ ప్లస్ అమైన్ మాలిక్యూల్. ఎనసిటైల్ గ్లూకోసమీన్, ఎనసిటైల్ గ్రూప్ అనేది యాడ్ అవుతాయి. ఎనసిటైల్ గ్లూకోసమీన్ లేదంటే ఎనసిటైల్ గెలాక్టోసమీన్ అలా అనమాట. Exoskeletons of arthropods, for example, have complex polysaccharide called chitin. These complex polysaccharides are mostly homopolymers.
ఓకే, అది హోమోపాలిమర్ హెట్రోపాలిమర్ నేను మీకు చెప్పాను. హోమోపాలిమర్ అంటే ఒకే టైప్ ఆఫ్ మాలిక్యూల్. ఇప్పుడు స్టార్చ్, గ్లైకోజన్, ఓకే, సెల్యులోజ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒకే టైప్ ఆఫ్ మాలిక్యూల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ హెపారిన్, కాండ్రోటిన్ సల్ఫేట్, హైలూరోనిక్ యాసిడ్ లో టూ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ లేదంటే 3 టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ రిపీట్ అవుతాయి. అంటే ఒకే మాలిక్యూల్ ఇలాంటి ఇలా 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 రిపీట్ అవుతుంది అనుకోండి, దీన్ని మనం హోమోపాలిసాకరైడ్ అంటాం. అదే ఫర్ సపోజ్ ఇలాంటి మాలిక్యూల్ ఒకటి, ఇలాంటి మాలిక్యూల్ ఒకటి, ఇలాంటి మాలిక్యూల్ ఒకటి, మళ్ళీ ఇలాగా, మళ్ళీ ఇలాగా ఇలా అవుతున్నాయి అంటే వాటిని మనం హెట్రోపాలిసాకరైడ్ అంటాం. అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, పాలిమర్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, అది రైట్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు పాలిసాకరైడ్స్. ఇక్కడ వరకు మీకు క్లియర్ గా అర్థమై ఉండాలి. ఇంకా మీకు అర్థం అవ్వలేదంటే చెప్పండి, ఏ పార్ట్ అర్థం అవ్వలేదో. కుదిరితే డెఫినెట్ గా మళ్ళీ ఆ పర్టికులర్ పార్ట్ ని చదువుకోండి. ఓకే, కింద కమెంట్ సెక్షన్. నౌ వీఆర్ కమింగ్ టు న్యూక్లిక్ యాసిడ్స్. సో వాట్ ఆర్ న్యూక్లిక్ యాసిడ్స్? న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ నథింగ్ బట్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఓకే, మనం డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకుంటాం. దే ఆర్ యాక్చువల్లీ ద జెనెటిక్ మెటీరియల్ కదా. దే హెల్ప్ ఇన్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఓకే, అది. సో డిఎన్ఏది స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇంకా డీప్ గా మనం అర్థం చేసుకోవాలి దీంట్లో. ఓకే, సో ద అదర్ టైప్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్ దట్ వన్ వుడ్ ఫైండ్ ఇన్ ద యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనీ లివింగ్ టిష్యూ ఇస్ ద న్యూక్లిక్ యాసిడ్. ప్రోటీన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో చదువుకోబోతున్నాం. నెక్స్ట్ క్లాస్ లో పూర్తిగా ప్రోటీన్స్ చదువుకుంటాం, ప్యూర్ గా అనమాట అది. సో దీస్ ఆర్ పాలీన్యూక్లియోటైడ్స్ together with polysaccharides and polypeptides. These comprise the true macromolecular fraction of any living tissue or cell. For nucleic acids, the building block is a nucleotide. ఎలాగైతే ఒక పాలిసాకరైడ్ కి బిల్డింగ్ బ్లాక్ అనేది ఒక మోనోసాకరైడ్, ఒక షుగర్ యూనిట్. ఓకే, అలాగే న్యూక్లిక్ యాసిడ్స్ కి మోనోమర్ యూనిట్ ఏంటి, న్యూక్లియోటైడ్. ఓకే, సో ద మోనోమర్ యూనిట్ ఫర్ పాలిసాకరైడ్ ఇస్ అ మోనోసాకరైడ్. ద మోనోమర్ యూనిట్ ఫర్ అ న్యూక్లిక్ యాసిడ్ ఇస్ అ న్యూక్లియోటైడ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, monomer unit for polysaccharide is a monosaccharide or sugar. అదే monomer unit for a nucleic acid is nucleotide. Okay, అది అన్నమాట. A nucleotide has 3 chemically distinct components. One is a heterocyclic compound, the second is a monosaccharide, and third is a phosphoric acid or a phosphate. నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఒక న్యూక్లిక్ యాసిడ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఒక షుగర్, ఒక నైట్రోజన్ బేస్, ఇంకా ఒక ఫాస్ఫేట్ గ్రూప్. As noticed, the heterocyclic compounds in the nucleic acids are nitrogen bases, namely adenine, guanine, uracil, cytosine, ఇంకా uracil. దేంట్లో అయితే adenine ఇంకా guanine purines, uracil, cytosine ఇంకా thymine ఏవైతే ఉన్నాయో ఆ pyrimidines. Adenine and guanine are substituted purines and the rest are pyrimidines. The skeletal heterocyclic ring is called purine and the pyrimidine respectively. Now the sugar found in the polynucleotides is either ribose or 2-deoxyribose. నేను మీకు చెప్పాను 2-deoxyribose ఎందుకు అంటున్నామంటే సెకండ్ పొజిషన్ లో ఏదైతే OH గ్రూప్ ఉన్నదో ఆ OH గ్రూప్ లో ఆక్సిజన్ ని మనం ఎలిమినేట్ చేసేస్తే దాన్ని మనం 2-deoxy, ఆక్సిజన్ ని రిమూవ్ చేసాం, డిఆక్సీ అంటాం. ఆ న్యూక్లిక్ యాసిడ్ కంటైనింగ్ డిఆక్సీరైబోస్ ఇస్ కాల్డ్ డిఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్. దాన్ని మనం డిఎన్ఏ అంటాం. వైల్ విచ్ కంటైన్స్ రైబోస్ ఇస్ కాల్డ్ రైబోన్యూక్లిక్ యాసిడ్. ఇప్పుడు మీ కొత్త ఎన్సీఆర్టీలో ఇక్కడతో ఆపేశాడు. ఓకే, కాకపోతే మనం ఇక్కడతో ఆగట్లేదు. ఎందుకంటే పాత ఎన్సీఆర్టీ నుంచి కూడా మీకు రావచ్చు కాబట్టి పాత ఎన్సీఆర్టీలో కూడా ఎక్స్ట్రాగా ఏదైతే న్యూక్లిక్ యాసిడ్స్ గురించి ఇచ్చాడో అది మనం చదువుకోబోతున్నాం రండి. ఓకే, సో నేచర్ ఆఫ్ బాండ్ లింకింగ్ మోనోమర్స్ ఇన్ పాలిమర్. ఓకే, అదే 1,4 1,6 గురించి చెప్తున్నాడు. అదే ఏదైతే పర్టికులర్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుందో ఫస్ట్ మనం ప్రోటీన్ గురించి చెప్పాడు. ఇన్ పాలిపెప్టైడ్ ఆర్ ప్రోటీన్ ద అమైనో యాసిడ్స్ ఆర్ లింక్డ్ బై పెప్టైడ్ బాండ్ which is formed between the carboxyl group of one amino acid which reacts with the amino group of next amino acids, which is the elimination of water moiety called as dehydration. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుకుంటాం. ఒక ప్రోటీన్ లోని పెప్టైడ్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం. నోట్ వెల్. ఓకే, ఇన్ అ పాలిసాకరైడ్ ద ఇండివిజువల్ మోనోసాకరైడ్స్ ఆర్ లింక్డ్ బై అ గ్లైకోసైడిక్ బాండ్. నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే, దిస్ బాండ్ is also formed by dehydration. This bond is formed between 2 carbon atoms of adjacent monosaccharides. In a nucleic acid, a phosphate moiety అంటే phosphate group ఏదైతే ఉందో links the 3 carbon of one sugar of one nucleotide to the 5 carbon of the sugar of the succeeding nucleotide. ఇది మీకు అర్థం అవుతుంది, డోంట్ వరీ, చెప్పేసిస్తాను. The bond between the phosphate and the hydroxyl group of sugar is known as ester bond. ఒక ester bond అనేది ఫామ్ అవుతున్న దేని మధ్యన, షుగర్ మాలిక్యూల్ మధ్యన, ఫాస్ఫేట్ గ్రూప్ మధ్యన. As there is one such ester bond on either side, it is called as phosphodiester bond. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటున్నాము, ఎందుకంటే రెండు పక్కల 5' సైడ్ 3' సైడ్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. ఓకే, అటు పక్క రెండేస్ బాండ్స్ ఉన్నాయి, ఎస్టర్ బాండ్స్ అన్న.
ఇప్పుడు అదే నేను మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను. ఈ డయాగ్రామ్ ని చూడండి. ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే ఓకే, మనకి ఒక డిఎన్ఏ మాలిక్యూల్ మనం తీసుకుంటే, ఫర్ సపోజ్ ఒక డిఎన్ఏ మాలిక్యూల్ మనం తీసుకుంటే, డిఎన్ఏ మాలిక్యూల్ లోని ఎప్పుడు ఇలా ఉంటుంది అనమాట. యాంటీ ప్యారలల్ స్ట్రాండ్స్ ఉంటాయి. ఇక్కడ 5' to 3' స్ట్రాండ్ ఒకటి ఉంటుంది, 3' to 5' స్ట్రాండ్ ఒకటి ఉంటుంది. ఇలా ఈ పర్టికులర్ అరేంజ్మెంట్ మనం యాంటీ ప్యారలల్ అరేంజ్మెంట్ అంటాం. వీటిని మనం యాంటీ ప్యారలల్ డిఎన్ఏ స్ట్రాండ్స్ అంటాం. ఓకే, సో వీటి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, రెండు ఎప్పుడైతే నైట్రోజన్ బేసెస్ ఉన్నాయో, ఇక్కడ ఎడినైన్ ఉంటే ఇక్కడ థైమిన్ ఉంటుంది, దానికి అగేన్స్ట్ గా ఇక్కడ సైటోసిన్ ఉంటే ఇక్కడ గ్వానైన్ ఉంటుంది. ఓకే, సో అడెనైన్ కి థైమిన్ కి 2 బాండ్స్, సైటోసిన్ గ్వానైన్ కి 3 హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో ఈ పర్టికులర్ అరేంజ్మెంట్ అవ్వాలి అంటే యాంటీ ప్యారలల్ నేచర్ అనేది రావాలి. ఓకే, అదే మనం ఇక్కడ నేర్చుకుంటాం. చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, డిఎన్ఏ అనేది మనం ఎప్పుడైనా చూస్తే, డిఎన్ఏ అనేది ఎప్పుడు డబల్ హెలికల్ స్ట్రక్చర్ అంటాం. హెలిక్స్ ఫామ్ లో ఇలా ఉంటుంది అనమాట. ప్యాక్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద డిఎన్ఏని ఇలా చిన్నగా ప్యాక్ చేయడానికి పర్టికులర్ స్ట్రక్చర్ అనేది చదువుకున్నాం. వాట్సన్ అండ్ క్రిక్ అనే ఇద్దరు ఎక్స్పెరిమెంట్ ఎవరైతే సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళు చెప్పారు, దానికి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ పొజిషన్ ఏదైతే ఉందో ఇది 3' పొజిషన్. ఇది ఏంటది? 3' పొజిషన్ అంటాం. దీన్ని ఎందుకు అంటున్నాం? బికాస్ దిస్ ఇస్ ద థర్డ్ కార్బన్. రైబోస్ షుగర్ ఏదైతే ఉందో 5 కార్బన్ షుగర్, ఏదైతే గ్లూకోజ్ ఇంకా సారీ డిఆక్సీ ఏంటది డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏలో ఉంటుందో, ఓకే, దాన్ని థర్డ్ పొజిషన్. ఇది 5th పొజిషన్ కార్బన్. ఇది 5th పొజిషన్ కార్బన్. సో థర్డ్ పొజిషన్ కార్బన్ ఇక్కడ ఎండ్ అవుతున్నది. ఇక్కడ 5th పొజిషన్ కార్బన్ తో ఇది ఎండ్ అయ్యి ఎప్పుడు ఓపెన్ గా ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు ఓపెన్ గా ఉంటుంది ఫర్ అ న్యూ బాండ్. ఇక్కడ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతున్నది అంటే, ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే ఇటుపక్క 3' ఇటుపక్క 5 థర్డ్ కార్బన్ పొజిషన్, ఇది 5th కార్బన్ పొజిషన్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ 5th కార్బన్ దగ్గర ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఏదైతే ఉన్నదో, ఓకే, అది ఫాస్ఫేట్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇటుపక్క నుంచి కూడా ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అందుకే దీన్ని మనం డైఎస్టర్ బాండ్ అంటాం. ఎందుకు డైఎస్టర్ అంటున్నాం? డైఎస్టర్ అని ఎందుకు అంటున్నాం అంటే, రెండు పక్కల ఎస్టర్ బాండ్ అనేది ఫామ్ అవుతున్నది కాబట్టి డైఎస్టర్ బాండ్ అంటాం. ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్, సింగిల్ బాండ్ అనమాట, డబుల్ బాండ్ అనేది లేదు ఇక్కడ. అలాంటి బాండింగ్ ని డైఎస్టర్ బాండ్ అంటాం. ఇప్పుడు చదువుకున్నాం. రెండు పక్కల అవుతున్నది కాబట్టి డైఎస్టర్ బాండ్. దీన్ని ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ అంటాం ఈ మొత్తం మాలిక్యూల్. ఇక్కడ ఏ పొజిషన్ అంటే ఇది థర్డ్ కార్బన్ ఇవ్వండి. సో థర్డ్ కార్బన్, 5th కార్బన్, థర్డ్ కార్బన్, 5th కార్బన్ ఇలా రిపీట్ అవుతూ, ఓకే, ఈ పర్టికులర్ ఎండ్ లో ఫర్ సపోజ్ 5th కార్బన్ వచ్చి ఆగిపోతే ఇది 5' ఎండ్ అంటాం. ఈ పర్టికులర్ ఎండ్ లో థర్డ్ ప్రైమ్ లో ఉన్న కార్బన్ ఏదైతే ఉందో వచ్చి ఉండిపోతే 3' అంటాం. సిమిలర్లీ ఇక్కడ 3' ఉంది, ఇక్కడ 5' ఎండ్ ఉంది. ఓకే, అది అన్నమాట. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఇటుపక్క ఉన్న అరేంజ్మెంట్ ఇలా వచ్చి ఇక్కడ ఉన్న సైటోసిన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో గ్వానైన్ మాలిక్యూల్ తోటి కరెక్ట్ గా బాండ్ చేయడానికి కరెక్ట్ గా సెట్టింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది 3' to 5', అది 5' to 3' ఇలా రావడం వల్ల వీటి రెండింటి మధ్యన బాండింగ్ అనేది కరెక్ట్ గా ఫామ్ అవడానికి సెట్టింగ్ అనేది ప్రాపర్ గా అవుతుంది. గ్వానైన్ ఇంకా సైటోసిన్ మధ్యన ఏదైతే ఉందో 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఓకే, ఓకే, ఇక్కడ థైమిన్ ఇంకా అడెనైన్ మధ్యన 2 హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అది సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎన్ని హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయో అది మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే, బిట్వీన్ గ్వానైన్ అండ్ సైటోసిన్ 3 హైడ్రోజన్ బాండ్లు, బిట్వీన్ థైమిన్ అండ్ అడెనైన్ 2 హైడ్రోజన్ బాండ్స్. ఓకే, అది రైట్. ఇప్పుడు అదే ఫర్దర్ ఇంకా చదువుకుందాం. న్యూక్లిక్ యాసిడ్స్ ఎగ్జిబిట్ a wide variety of secondary structures. For example, one of the secondary structures exhibited by DNA is the famous Watson-Crick model. అని చెప్పినట్టు, this model says that the DNA acts as a double helix. The two strands of polynucleotides are anti-parallel. నేను చెప్పాను, done in opposite direction. The backbone is formed by the sugar phosphate sugar chain. The nitrogen bases are projected more or less perpendicular to this backbone but face inside. Adenine and guanine one strand, compulsory base pair with thymine and cytosine respectively on the other strand. Adenine అనేది థైమిన్ తోటి, guanine అనేది cytosine తోటి బాండింగ్ అనేది చేస్తాయి. ఓకే, అది. There are 2 hydrogen bonds between adenine and thymine and 3 hydrogen bonds between guanine and cytosine. Each strand appears like a helical staircase. అంటే ఏంటి? స్టేర్ కేస్ అంటే మెట్లు లాగా అనమాట. చూసుకుంటే మనకి మెట్లు లాగా ఇలా 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 మీదకి వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట. రైట్. దాని తర్వాత ఈచ్ స్టెప్ ఆఫ్ యాక్సెంట్ ఈస్ రిప్రజెంటెడ్ బై పేర్ ఆఫ్ బేసెస్. అట్ ఈచ్ స్టెప్ ఆఫ్ యాక్సెంట్ ద స్ట్రాండ్ టర్న్స్ 36 degrees. ఓకే, ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఈ పర్టికులర్ టర్న్ ఏదైతే ఫామ్ అవుతున్నది, ఈ టర్న్ ఏదైతే ఉన్నదో
ఇది 36-degree టర్న్ అనమాట. ఓకే, అది. సో 1 full turn of helical strand would involve 10 steps or 10 base pairs. ఓకే, ఇలాంటి ఒక పర్టికులర్ పూర్తి టర్న్ మనం తీసుకుంటున్నాం అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ టర్న్ ఇక్కడతో కంప్లీట్ అవుతున్నది. ఈ పూర్తి టర్న్ లో దగ్గర దగ్గర 10 బేసెస్ ఉంటాయి, 10 బేస్ పేర్స్ ఉంటాయి. బీపీ అంటాం 10 బేస్ పేర్స్ అంటే థైమిన్ ఇంకా ఎడినైన్ కలిపి ఒక బేస్ పేర్ ఫామ్ చేస్తే గ్వానిన్ సైటోసిన్ కలిపి ఇంకో బేస్ పేర్, ఇలాగా 10 బేస్ పేర్లు ఉంటాయి అనమాట ఒక టర్న్ లో. ఆ ఒక పర్టికులర్ టర్న్ ది మొత్తం పిచ్ ఎంత ఉంటుంది అంటే 34 ఆమ్స్ట్రాంగ్స్. ఆమ్స్ట్రాంగ్ అనేది లెంత్ అన్నమాట. ఎంత లెంత్ అంటే అంటే రెండు బేస్ పేర్స్ మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంటుంది, 3.5. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అయితే నేను క్లియర్ గా చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఓకే చూడండి, ఓకే, ఇది మీది పర్టికులర్ గా ఒక టర్న్ పూర్తిగా. ఈ ఒక టర్న్ ఏదైతే ఉన్నదో దీని లెంత్ ఎంత ఉన్నది అంటే దీని లెంత్ 34 ఆమ్స్ట్రాంగ్స్ ఉన్నది. ఆమ్స్ట్రాంగ్స్ ఈజ్ అ మెజర్మెంట్ అన్నమాట. ఓకే, 10⁻⁻10 మీటర్స్ ది ఇది మెజర్మెంట్, 10⁻⁻10 మీటర్స్ అన్నమాట. ఓకే, సో ఆమ్స్ట్రాంగ్ ఏదైతే ఉన్నదో అదొక మెజరింగ్ యూనిట్ లెంత్ కోసం. ఇప్పుడు 34 ఆమ్స్ట్రాంగ్స్ లెంత్ ఉన్నది కదా, ఈ పర్టికులర్ లెంత్ లోని టోటల్ 10 బేస్ పేర్స్ ఉన్నాయి. 10 బేస్ పేర్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఎడినైన్ ఇంకా థైమిన్ ఒక సెట్, గ్వానైన్ ఇంకా సైటోసిన్ ఒక సెట్ ఏవైతే ఉన్నాయో అలాగా ఏటి సిజి మళ్ళీ టిఏ మళ్ళీ జిసి ఇలాగా టోటల్ 10 ఉన్నాయి. సో ఒక రెండు ఏవైతే ఉన్నాయో ఫర్ సపోజ్ వీటి రెండింటి మధ్యన మన డిస్టెన్స్ ఎంత ఉన్నది అని అంటే 34/10 చేస్తాం, ఎందుకంటే 10 బేస్ పేర్స్ ఉన్నాయి కదా. సో 34/10 చేస్తే 3.4 ఆమ్స్ట్రాంగ్స్. అంటే రెండు కరెస్పాండింగ్ బేస్ పేర్స్ మధ్యన ఎంతైతే డిస్టెన్స్ ఉన్నదో అది ఎంత మరి 3.4 ఆమ్స్ట్రాంగ్స్. కొంచెం పెద్దగా రాద్దాం, జస్ట్ మినిట్, కనిపించకపోవచ్చు మీకు. అర్థమైందా? ఇది వీటి రెండింటి మధ్యన కూడా అంతే 3.4 బేస్ పేర్స్, 3.4 ఆమ్స్ట్రాంగ్స్ అనమాట రెండు బేస్ పేర్స్ మధ్యన, అది అంటున్నాం. ఓకే, సో అది బేసిక్ గా అంటున్నారు ఇక్కడ. దిస్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ విత్ ది అబౌవ్ మెన్షన్ సేలియంట్ ఫీచర్స్ ఇస్ కాల్డ్ బిడిఎన్ఏ. 3 టైప్స్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది, ఏబి ఇంకా జెడ్ డిఎన్ఏ అనేసి. ఓకే, సో ఏబి ఇంకా జెడ్ డిఎన్ఏ, సి కూడా ఉంది బట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఏబి ఇంకా జెడ్ అయితే 3 టైప్స్ ఆఫ్ డిఎన్ఏ అనమాట. దీంట్లో మనం ఏదైతే ఎక్కువగా చదువుకుంటామో అది బిడిఎన్ఏ గురించి చదువుకుంటాం. In higher classes, you will be told that there are more than a dozen forms of DNA are named after English alphabets with unique structural features. అలాగే A, B, C, Z అలాగే ఓల్డ్ DNA టైప్స్ ఉన్నాయి. మనం మెయిన్ గా B ఎక్కువగా చదువుతాం, A ఇంకా Z ఎక్కువగా చదవం, అది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ బేసికల్లీ విత్ రెస్పెక్ట్ టు న్యూక్లిక్ యాసిడ్స్, పాలిసాకరైడ్స్. వాళ్ళు ఏం చదివామో ఒక చిన్న సమ్మరీ ఇస్తాను, శ్రద్ధగా వినండి. మనం ఫస్ట్ ప్రైమరీ ఇంకా సెకండరీ మెటబోలైట్స్ గురించి తెలుసుకున్నాము. ప్రైమరీ మెటబోలైట్స్ అంటే సేమ్ ఏవైతే మాలిక్యూల్స్ మనం బేసిక్ గా చదువుకుంటాం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అనుకుంటున్నాం. దాని తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్ లో న్యూక్లియోటైడ్స్ అవన్నీ. ఓకే, వీటిని ప్రైమరీ మెటబోలైట్స్ అన్నాం. సెకండరీ మెటబోలైట్స్ అంటే ఏంటంటే, సెకండరీ మెటబోలైట్స్ అంటే మనం నేర్చుకున్నాము ఏంటి, ఏవైతే మాలిక్యూల్స్ ప్రైమరీ మెటబోలైట్స్ నుంచి మెటబోలైజ్ అయ్యి వస్తున్నాయో, రియాక్ట్ అయ్యి వస్తున్నాయో. ఓకే, దాంట్లో మనం కాన్కావలిన్, అది కాకుండా లెక్టిన్స్, అదే కాన్కావలిన్ అనేది ఒక లెక్టిన్, దాని తర్వాత రబ్బరు, గమ్స్, ఓకే, ఎసెన్షియల్ ఆయిల్స్, లెమన్ గ్రాస్ ఆయిల్ లాంటిది, ఇవన్నింటినీ సెకండరీ మెటబోలైట్స్ నుంచి చదువుకున్నాం, ఏదైతే మీకు చాలా ఇంపార్టెంట్ నీట్ పర్స్పెక్టివ్. దాని తర్వాత మనం బయో మ్యాక్రో మాలిక్యూల్స్ గురించి చదువుకున్నాం. అందులో మనం లిపిడ్స్ ని ఎందుకు మనం మ్యాక్రో మాలిక్యూల్ కింద కన్సిడర్ చేయము, ఈవెన్ ఆఫ్టర్ ఇట్ కేమ్ ఇన్ యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ చెప్పాను. ఓకే, దాని తర్వాత మనం పాలిసాకరైడ్స్ గురించి నేర్చుకున్నాం. పాలిసాకరైడ్స్ లో వాటి స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం, వాటి క్లాసిఫికేషన్ గురించి నేర్చుకున్నాం. దాని తర్వాత దాంట్లో స్టోరేజ్ పాలిసాకరైడ్స్ ఏంటి, స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్ అంటే ఏంటి అన్ని కూడా చెప్పేసి వచ్చాను మీకు. క్లాసిఫికేషన్ చెప్పేసి వచ్చాను, స్ట్రక్చర్ చెప్పేసి వచ్చాను. దాని తర్వాత ఫర్దర్ మనం న్యూక్లిక్ యాసిడ్స్ గురించి చదువుకున్నాం. న్యూక్లిక్ యాసిడ్స్ లో సెకండరీ స్ట్రక్చర్, ప్రైమరీ స్ట్రక్చర్ అంటే జస్ట్ ఒక షుగర్, నైట్రోజన్ బేస్ ఇంకా ఫాస్ఫేట్ గ్రూప్ మధ్య బాండ్ ని ఒక ప్రైమరీ స్ట్రక్చర్ అంటాం, అయిపోయింది. సెకండరీ స్ట్రక్చర్ అంటే అదొక డిఎన్ఏ కింద కన్వర్ట్ అవ్వాలి కదా, ఒక పర్టికులర్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అవ్వాలి కదా, అది న్యూక్లిక్ యాసిడ్ కింద, డిఎన్ఏ ఆర్ఎన్ఏ కింద. అది ఎలా అవుతుంది అన్నది కూడా ఇప్పుడు నేర్చుకున్నాం, డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. ఓకే, డిఎన్ఏ లో బేస్ పేర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత, డిస్టెన్స్ ఎంత ఉంటుంది నేర్చుకున్నాం, ఒక పర్టికులర్ టర్న్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో నేర్చుకున్నాం. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ పాలిసాకరైడ్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్. నెక్స్ట్ క్లాస్ లో ప్రోటీన్స్ గురించి కూడా ఇంకా డెప్త్ లో నేర్చుకుంటాం. ఒకసారి ప్రోటీన్స్ అయిన తర్వాత ఎంజైమ్స్ గురించి నేర్చుకోబోదు. ఓకే, అది అన్నమాట. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. ఈ నోట్స్ అనేది మీకు టెలిగ్రామ్ లో దొరికిపోతుంది.
సెషన్ అనేది మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇంకా ఎవరికైతే ఇది యూస్ఫుల్ అనిపిస్తుందో వాటితో షేర్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.